ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై 28 రోజులు గడుస్తున్నా ముగింపు సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా చాలా రోజులు కొనసాగే అవకాశాలే ఉన్నాయి. మధ్యలో గ్యాప్ ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా రెండు వైపులా దాడులు మాత్రం ఆగడం లేదు. కీలక వనరుల్ని టార్గెట్ చేయబోమని మాత్రం ట్రంప్ అంటున్నారు. మిగతాదంతా కథ నడుస్తూనే ఉంది. అమెరికన్ గ్రౌండ్ ట్రూప్స్ను క్రమంగా రంగంలోకి దింపేందుకే అటాక్స్కు గ్యాప్ ఇస్తున్నారా అన్న డౌట్లు కూడా పెరుగుతున్నాయి. మరోవైపు టోమ్హాక్ మిసైల్స్ను అమెరికా వరుసగా ప్రయోగిస్తోంది. ఎనర్జీ ప్లాంట్లపై విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్ వెపన్ ఫ్యాక్టరీలు, క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్, నౌకాదళ తయారీ సామర్థ్యంలో ఇప్పటికే 2/3 భాగాన్ని అమెరికా ఇజ్రాయెల్ కూటమి ధ్వంసం చేసింది. ఇరాన్లోని ఆయుధ నిల్వ కేంద్రాలపై 60కి పైగా యుద్ధ విమానాలతో దాడులు జరిగాయి. అటు ఇరాన్ కూడా తగ్గడం లేదు. ఎంతవరకైనా సరే అని మిసైల్స్ ప్రయోగిస్తూనే ఉంది. ఇరాన్ తన అత్యంత వేగవంతమైన ఫతాహ్ వంటి హైపర్ సోనిక్ క్షిపణుల్ని ఇజ్రాయెల్ పైకి ప్రయోగిస్తోంది. ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ కవచాన్ని కూడా ఛేదించి లక్ష్యాలను తాకుతున్నాయి. టెల్ అవీవ్, హైఫా, నెగవ్ ఎయిర్ బేస్ వంటి కీలక ప్రాంతాలపై ఇరాన్ ఫోకస్ పెట్టింది. గత 24 గంటల్లో ఇరాన్ సుమారు 300కి పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇవన్నీ చూస్తే అసలు యుద్ధం ఎక్కడా ఆగలేదు, ఇంకాస్త పెరిగింది కూడా. అటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కూడా యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, ఇంకా దాడులు పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఇరాన్లోని మిగతా ప్రాంతాలను టార్గెట్ చేస్తామంటున్నారు.